అభిషేకించండి అభిషేకించండి తడిపి తడిపి అభిషేకించండి తడిపి తడిపి అభిషేకించండి తండ్రి మా తలను నీ తైలముతో తడిపి తడిపి అభిషేకించండి తడిపి తడిపి అభిషేకించండి యేసయ్యా 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 తడిపి తడిపి అభిషేకించండి తడిపి తడిపి అభిషేకించండి తడిపి తడిపి అభిషేకించండి 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 యేసయ్యా 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 తండ్రి మా తలను నీ తైలముతో తడిపి తడిపి అభిషేకించండి. అవును ప్రభువా, నీ అభిషేకము మాకు కావాలి నైనా. తల మొదలుకొని అరికాల వరకును నైనా ఆనాడు దావీదును అభిషేకించిన వాడా ఈరోజు మమ్మల్ని కూడా అభిషేకించమని అడుగుచున్నాం. నీ నుండి విడిపోకుండా నైనా, నీ నీతి నుండి మేము పడిపోకుండా నైనా, మా కరములు పట్టుకొని నైనా మమ్మల్ని తండ్రి అభిషేకించినైనా నిరంతరము నిల్చమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములునైనా తండ్రి, నీకే స్తోత్రములునైనా గొప్పవాడా, నీకే స్తోత్రములునైనా నీ ఆత్మ వర్షమునునైనా కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. అంత్య దినములలోనైనా నీ ఆత్మను కుమ్మరిస్తానన్న దేవా, నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని ఆహ్వానిద్దామా. ప్రభువా, నీ ఆత్మ సన్నిధి నాకు ఉంచండి అయ్యా. నన్ను అభిషేకించండి నైనా. నా శరీరంలో ఉన్న ప్రతిదిని నైనా నీ అగ్ని చేత కాల్చబడాలి నైనా. యేషయా భక్తుని యొక్క పెదవులు నైనా అగ్ని తగిలినప్పుడు నైనా పశ్చాత్తాపం పుట్టినట్టు నీ అభిషేకమును విడుదలను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆనాడు మేడగదిలోనైనా 60 తండ్రి అనేకుల పైననైనా నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ వర్షమును కుమ్మరించిన దేవా, మా పైన కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రములు 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 నైనా. యేసయ్యా నీకే స్తుతులు నైనా, యేసయ్యా నీకే మహిమనైనా, యేసయ్యా నీకే ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. నీ అభిషేకము చేతనైనా పరిశుద్ధుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. గొప్పవాడా, స్తోత్రములు నైనా. అడుగుదామా. ప్రభువా, నన్ను అభిషేకించండి. ఆత్మ లేకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తావు? పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరగకోకుండా నువ్వు ఎన్ని రోజులు జీవించినా అది వ్యర్థమే. ప్రభువా, ఆనాడు తండ్రి అనేక మంది భక్తులను అభిషేకించిన వాడా, ఈరోజు నీ భక్తురాలైనటువంటి నన్ను కూడా నైనా అభిషేకించండి అని అడుగుదాం. కళ్ళు ఎవరు తెరవద్దు. కళ్ళు తెరుచుకోకుండా ప్రభుని ఒక్కసారి పరిశుద్ధాత్ముడా నా పైకి దిగి రమ్మని అడుగుచున్నాం. ఒక పావురము వలెనైనా నీ ఆత్మ సన్నిధి నా పైన ఉంచు. వెలుగు వలె తండ్రి నీ ఆత్మ పరిశుద్ధాత్మను నన్ను పైన కుమ్మరించండి. మెల్లని స్వరముతో నాతో మాట్లాడండి నైనా. అందరూ కూడా కళ్ళు మూసుకొని అడుగుదాము.
బాప్తిసం తీసుకున్నావు, బలపడుతున్నావు, స్థిరపడుతున్నావు, కానీ ఆత్మకార్యాలు మన జీవితంలో జరగక ఆగిపోతున్నాయి. ఈ అంత్య దినములలో మన పరిశుద్ధాత్మ నడిపింపు మనకెంతో అవసరమై ఉన్నది. బలహీనులమైన మనము బలపరచబడి గొప్పగా ముందుకెళ్ళాలంటే, సేవ చేయాలంటే, భక్తులంగా జీవించాలంటే ఆత్మ అభిషేకం అనేది ఎంతో అవసరమై ఉన్నది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి హృదయపూర్వకంగా, తండ్రి నా తలను నీ తైలముతో అభిషేకించండి అయ్యా. తడిపి తడిపి అభిషేకించండి యేసు తండ్రి, అభిషేకించండి మా కన్న తండ్రి, అభిషేకించండి నైనా ప్రభువా అని ఒక్కసారి ప్రభుని అడుగుదామా? తండ్రి మా తలను నీ తైలముతో తడిపి తడిపి అభిషేకించండి, తడిపి తడిపి అభిషేకించండి యేసు తండ్రి, అభిషేకించండి మా తండ్రి, అభిషేకించండి, అభిషేకించండి యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, స్తోత్రములు, వందనాలు ప్రభువా. నీ ఆత్మ కార్యములు నాయన మా మధ్యలో జరిగిస్తున్నందుకే స్తోత్రము. ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచేటువంటి భాగ్యమును, ధన్యతను నాయన మాకందరికి ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకొచ్చున్నాం తండ్రి. సమయమును వృధా చేసుకోకుండా నైనా ఈ దినమున ఒక ప్రత్యేకమైన కూడికగానైనా మేము సంఘ బిడ్డలందరము చేరి నీ నామాన్ని స్తుతిస్తూ గణపరిచే ధన్యతను, యోగ్యతను నైనా మరొకసారి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నువ్వు ఉంటానన్న దేవా, నీవు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు స్తుతించే ధన్యతనిచ్చావయ్యా. ఇదిగో ముందున్నటువంటి వాక్య పరిచర్యలో కూడా నైనా మా అందరితో మాట్లాడండి. మాకు కావలసినటువంటి నైనా ఈ అంత్య దినములలో, దుర్దినములలోనైనా, ప్రమాదకరమైనటువంటి దినములలోనైనా, హానికరమైన దినాలలో మేము ఉంటుండగానైనా కావలసిన వాక్య ఆదరణ మాకు అందరికీ దయచేయండి. వాక్య నడిపింపును మాకు దయచేయండి. వాక్య అభిషేకమును మాకు దయచేయండి. వాక్య జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవే మాట్లాడి కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. నివిడలందరినీ నైనా ఎవరైతే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయంలో కార్యము జరిగించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. సరందరి రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈరోజు మరి సెలవు దినము గనుక చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు సెలవు దినం. సెలవు వస్తే మనుషులు తిరగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. ఇది దేవుని బిడ్డలంగా మనకు సమయము దొరికిన కొలది సంఘముగా కూడుకొని
సమాజముగా కూడుకొని సహవాసములో చేరి దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించి ఆత్మీయంగా బలపడాలి. ఈరోజు ఆయా సమయాలలో మనకు గవర్నమెంట్ ద్వారా పనులు చేసే వాళ్ళకు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు, చదువుకునే వాళ్ళకు సెలవులు వస్తాయి. అలాంటి సెలవులను ఎక్కువగా దేవుని దగ్గర గడపడానికి వాడాలి. మిగతా సమయాలలో కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, చదువులు, వీటితో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో సంఘముగా, సమాజముగా, సమూహంగా కూడుకోలేకపోతాం. కానీ ఇలాంటి మంచి సమయాలను మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి, కుటుంబ ఆధ్యాత్మిక జీవితానికి, సంఘ ఆధ్యాత్మిక జీవితానికి కేటాయిస్తే మనం బలపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో, ఇలాంటి మంచి సమయంలో దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మనకు ఈ మంచి అవకాశం కల్పించాడు కనుక ఈ సమయంలో మరి ముందుగానే తెలియచేసినట్టుగా ఆయా దేవుని వాక్యంలోంచి మన పరిశుద్ధాత్మ యొక్క 9 గుర్తులు లేదంటే 9 రూపాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మీదికి ఒక రూపములో దిగి వచ్చనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈరోజు మన వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని 9 గుర్తులు లేకంటే 9 పోలికలు ఈరోజు దేవుని వాక్యంలోంచి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని పోలికలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. చాలా ఉన్నాయి, మనం ఒక 9 మాత్రము ధ్యానం చేసుకుందాం. ఆ పోలికలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఆ పోలికలో ఉన్న అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, ఆ పోలికలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అనుభవం మన జీవితంలోకి వచ్చినప్పుడు, మన కుటుంబంలోకి వచ్చినప్పుడు, మన సంఘాలలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనస్సు పెట్టి వినండి. ఏదో అటు ఇటు చూస్తా మాట్లాడుతూ వింటే మీ బుర్రకెక్కదు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం లేని వ్యక్తి, పరిశుద్ధాత్మ అనుభవం లేని కుటుంబం, పరిశుద్ధాత్మ అనుభవం లేని సంఘము అది నిర్జీవమైనదే. అది నిర్జీవమైనదే. ప్రాణము లేని శరీరం లాంటిది, పెట్రోల్ లేని వెహికల్ లాంటిది. కనుక ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ అనుభవంలో, ప్రతి కుటుంబం పరిశుద్ధాత్మ అనుభవంలో, ప్రతి సంఘము పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండాల. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మన జీవితకాలం మనము నేర్చుకున్నా తరగదు. ఇట్లాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు వినియోగించుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన కొన్ని పోలికలు లేదంటే గుర్తులు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇందాక చదివిన వాక్యమే చదవండి. దేవుని ఆత్మ, చూడండి ఒకసారి పిక్చర్ చూడండి.
యేసు ప్రభు బాప్తిసం తీసుకొని నీళ్ళలోంచి బయటికి వస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ఏ రూపంలో వచ్చింది? బొమ్మలన్నా చూసి చెప్పండి, బైబిల్ చూసి చెప్పండి, బొమ్మ చూసి చెప్పండి. ఏ రూపంలో వచ్చింది? పావుర రూపములో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మీదకి దిగి వచ్చాడు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క 9 గుర్తులలో మొదటి గుర్తు ఏంటంటే పావురము. మొదటి గుర్తు పావురము. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఏమని పోలుస్తుందంటే పావుర రూపములో పోల్చబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను ఎక్కువ చెప్పను, రెఫరెన్స్ ఎక్కువ చెప్తాను, వివరణ ఎక్కువ చెప్పను, ప్రార్థన ఎక్కువ చేద్దాం. పాము వలే, పావురం వలే, పావురం వలె నిష్కలంకంగా ఉండాలంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. యోహాను 1:32. పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. చాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదివారా? ఓకే, మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు, మనం విన్న నా వైపు చూడండి. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, రక్షణ కార్యములో, సంఘ స్థాపనలో, సంఘం ఎత్తబడములో, అన్నిటిలో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునిగా మన జీవితాలలో ఒక్కడై ఉన్న దేవుడు ప్రత్యక్షమగుచున్నాడు. మనకు ఒక్కడే దేవుడు. తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. రక్షణ కార్యంలోనైనా, సంఘ స్థాపనలోనైనా, సంఘం ఎత్తబడే విషయంలోనైనా, అన్నిట్లో కూడా వారి ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. కనుక ఆ ఆత్మ అనుభవం కావాలి. ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్ముడన్న సంగతే మాకు తెలియదు అంటారు. అపోస్తుల కార్యాలు చూస్తే కన్నా ఏమంటారో తెలుసా వాళ్ళు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎన్నో రోజుల నుంచి ఉంచారు, కానీ ఏమంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియయ్యా. 10వ అధ్యాయంలో చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అంటాడు. కనుక చాలామంది జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ, అపోస్తుల కార్యాలు మనం చూస్తుంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం తెలియని వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలా వ్యక్తులు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఓకే, మంచిది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని 9 పోలికలు లేదంటే 9 గుర్తుల్లో మొదటిది ఏం పోలిక? అంటే పోలిక అంటే ఏంది? కొద్దిమందిని చూస్తే ఏమంటారు? దేవుడు మనల్ని కూడా కొన్ని పోలికలు పెట్టాడమని. గొర్రెలు అని ఏమని పోలేరు? గొర్రెలు. రెండవది సింహాలు, అలాగనే పావురం. ఇలా పోలికలు ఉన్నాయి. మనం కూడా కొద్దిమంది పిల్లలను పోలుస్తూ ఉంటాం. పిల్లలను కూడా ఏం చేస్తుంటాం? వాళ్ళు పిల్లలైనా వాళ్ళకు పేర్లు ఉంటాయి, కానీ ఏం చేస్తుంటాం? వాడు సాధుజీవి అంటారు. ఏ జీవి అంటారు? సాధుజీవి అంటారు అని కొన్ని పోలికలు పెడతా అంటారు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు గురించి దేవుడే కొన్ని పోలికలు పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో రాశారు. దాంట్లో మొదటిది ఏం గుర్తుంది? ఇది పావురం. ఎందుకు పావురం అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నడిపించబడితే, పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో ఉంటే, పావురం దేనికి గుర్తు అంటే స్వచ్ఛతకు గుర్తు. పావురం దేనికి గుర్తు? రాసుకోండి. దేనికి గుర్తు? మళ్ళీ ఎప్పుడన్నా అడిగితే పావురమే అంటారు. అదేంటో అనేది గుర్తులు కూడా రాసుకోవాలి. పావురం దేనికి గుర్తు అంటే స్వచ్ఛత. ఇందాకేం చదివినాం? మత్తయి 10:16 పాము వలె వివేకముగాను పావురం వలె అంటారా? స్వచ్ఛగా, ప్యూర్గా. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడ్డా, దయ్యపు ఆత్మతో నింపబడ్డాడంటే, చాలామంది దేవుని దయ్యములు, వారిలో దేవుని ఆత్మ ఉండదు, దయ్యం ఉంటుంది, కానీ దేవుని ఆత్మని భ్రమలో ఉంటారు. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటే అతడు ఎట్లుంటాడో తెలుసా? మురికిగా ఉండడు, మురికి అలవాట్లు ఉండవు, మురికి జీవితం ఉండదు, స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాడు. ప్యూర్గా ఉంటాడు ఆయన. ఆ వ్యక్తులు
ఈరోజు దేవుని ఆత్మతో నింపబడ్డామంటారు, దేవుని ఆత్మ కలిగిన సంఘాలు అంటారు, దేవుని ఆత్మ కలిగిన కుటుంబాలు అంటారు. ఆ మురికి మాటలు, మురికి చూపులు, మురికి పనులు, మురికి క్రియలు చేస్తూ ఉంటారు. మనమేం అందరూ సంపూర్ణం కాదు, పర్ఫెక్ట్లు కాదు, కానీ పరిపూర్ణతలోకి వెళుతున్న విశ్వాసులం. మనం పుట్టాం, ఎదుగుతున్నాం, పెద్ద అయిపోలే, అవుతా ఉంటాం మనం. అలాగనే ప్రతి వ్యక్తి సంపూర్ణమైన పరిశుద్ధులు కాలే, అవుతూ ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలంగా. అందుకే దేవుని పిల్లలంగా దేవుని ఆత్మ నీలో ఉందా లేదంటే ఒకటే గుర్తు ఏంటి? చప్పట్లు కాదు, గంతులు కాదు, భాషలు కాదు, అవన్నీ మళ్ళా సెకండ్. అసలు ఫస్ట్ ఏంటంటే స్వచ్ఛంగా జీవించడానికి ఇష్టపడతాడు. మురికివి చూడడానికి, మురికివి మాట్లాడడానికి, మురికి వైపు పోవడానికి అతడి ఇష్టం ఉండదు. పావురం అనేది స్వచ్ఛతకు గుర్తు. రెండోది, పావురం అనేది శాంతికి గుర్తు. దేనికి గుర్తు? ఆత్మ నింపబడి ఎప్పుడు కొట్టుకుసొస్తా అంటారు, ఎప్పుడు గొడవ పడుతూ అంటారు, ఎప్పుడు తిట్టుకుంటా అంటారు, ఎప్పుడు కొట్టుకుంటా అంటారు. వీళ్ళ ఆత్మ ఏడున్నట్టు భ్రమపడుతుంటారు. పాపం ఆత్మ ఉంది, ఆత్మ ఉంది. దేవుని ఆత్మ నీలో ఉందంటే కొన్ని గుర్తులు ఉంటాయి. నాకు జ్వరం వచ్చింది, ఏం గుర్తు? అదే అడిగింది. జ్వరం వచ్చిందంటే ఏం గుర్తు? వేడిగన్నా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, అది గుర్తు. జలుబు వచ్చిందంటే ఏం గుర్తు? అదే గుర్తులు ఉంటాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు పావురం అయితే పావురం గుర్తులే ఉండే నీలో ఉండాలా. చాలామంది నాకు ఆత్మ, మేము ఆత్మ కలిగిన వ్యక్తులం, మా ఆత్మ కలిగిన కుటుంబాలు, మా ఆత్మ కలిగిన సంఘాలు, మరి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు వాదులాడుతూనే ఉంటారు, ఎప్పుడు పడుతూనే ఉంటారు. యాడ నీకు ఆత్మ ఉన్నట్టు, యాడ ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నట్లు ఒకసారి ఆలోచించండి. వాక్యం ఉండాలా. నీకు నువ్వు, నాకు నేను చెప్పాల్సింది ఎవరు చెప్పాలా? వాక్యం చెప్పాలా. అందుకన్నారు పరిశుద్ధాత్మ యొక్క 9 గుర్తులు. ఇంకా జీవితంలో మన చర్చి వాళ్ళకి ఎప్పుడు ఈ వాక్యం చెప్పాను, ఇంకా ఇదే ఫస్ట్ లాస్ట్ అవకాశం కోల్పో. ఒకసారే దేవుని ప్రత్యక్షత ఒకసారి వస్తుంది, మళ్ళీ వస్తుంది, కానీ వేరేది వస్తుంది. అందుకే ఇలాంటి విలువైన సబ్జెక్టులు ఆధారం పూట చెప్పలేం. ఎందుకంటే అన్ని రకాల ప్రజలు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఆత్మ అంటే అర్థం కాదు, ఏం కాదు. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఇలాంటి నేర్చుకోవాలి మనం. ఇలాంటి లోతైన విషయాలు, ఇలాంటి సపరేట్ కార్యక్రమం ఉన్నప్పుడు ఆదివారం సాయంత్రం మాత్రమే ఇట్లాంటివన్నీ దొరుకుతాయి మనకు. పావురముకు గుర్తు. పావురం దేనికి గుర్తు అంటే స్వచ్ఛతకు, ప్యూరిటీకి, శాంతికి. మూడోది సున్నితత్వం, సెన్సిటివ్, సున్నితమైన, కర్కశంగా ఉండరు వాళ్ళు, కఠినంగా ఉండరు, క్రూరంగా ఉండరు. అట్లా ఉన్నారంటే నీలో ఆత్మ లేదని అర్థం. నువ్వు కఠినంగా ఉండి, కఠినంగా, క్రూరంగా, మూర్ఖంగా ఉన్నావంటే నీలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే స్మూత్నెస్ ఉంటుంది. రెండవది స్వచ్ఛత, ప్యూరిటీ ఉంటుంది. మూడోది శాంతి ఉంటుంది. శాంతి ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటారు ఆ జీవితాలు. శాంతి ఉండదు, ఆత్మ ఉంది అంటారు. సున్నితత్వం ఉండదు, సెన్సిటివ్ ఉండదు, ఆత్మ ఉంది అంటారు. తర్వాత స్వచ్ఛంగా ఉండరు, ఆత్మ. ఇది కాదు, ఇది నీవు ఎవరో చెప్పింటే తెలుసుకున్న తప్ప బైబిల్ ఆ మాట చెప్పలే. బైబిల్ చెప్పింది వేరు, ఇప్పుడు చాలామంది పాస్టర్లు చెప్పేది వేరున్నాయి, విశ్వాసులు చెప్పేది వేరున్నది, బైబిల్ చెప్పేది వేరుంది. అందుకే మనకు ఫైనల్ ఏంటంటే ఎవరు చెప్పింది ముఖ్యం కాదు, బైబిల్ ఏం చెప్పిందే మనకు ముఖ్యం. కనుక పరిశుద్ధాత్మ యొక్క మొదటి గుర్తు లేదా మొదటి పోలిక ఏంటంటే పావురము. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడుతుంటే నువ్వు కూడా ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలని ఆశపడతా ఉంటావు. నెమ్మదిగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండాలని ఆశపడతా ఉంటావు. అలాగనే సున్నితంగా, మృదు స్వభావంగా ఉండాలని ఆశపడతా ఉంటావు. రెండవ పోలిక కీర్తనలు 87:7. కీర్తనలు 87:7. మా ఊటలన్నీ నీ అందే ఉన్నవని. చాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అన్నీ చదివించి మళ్ళీ చెప్తాను. నీవు దేవుని వరాన్ని నాకు దాహముగా ఇమ్మని చాలా అడిగింది. అయ్యా నాకు కూడా ఈ వరం, ఏమిటి వరం? నేనిచ్చు నీళ్ళు అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు?
నేనిచ్చు నీళ్ళు. రెండవదిగా నీరు దేనికి పరిశుద్ధాత్మ యొక్క రెండవ గుర్తు ఏంటంటే నీరు. పరిశుద్ధాత్మ యొక్క రెండవ గుర్తు నీరు. అందుకే సమరయ స్త్రీ అంటది, అయ్యా నాకు నీళ్ళు అయ్యా అంటాడు. అప్పుడు అన్నాడు, నీవు దేవుని వరమును. చదవండి 14వ వచనం. నేనిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. 15వ వచనం. పైకి బైబిల్ పట్టుకొని చదువు గట్టిగా. ఆ నీళ్లు నాకు దయచే. ఏమిటా నీళ్లు? తాగే నీళ్లు కాదు, పరిశుద్ధాత్మ అనుభవం. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు దేనికి? 7వ అధ్యాయం 37వ వచనం. 7వ అధ్యాయం 37వ వచనం. 37. జీవనదులు ప్రవహించును. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చబడింది అంటే, దేంతో పోల్చబడ్డాడు ఆయన అంటే నీరు, నీటికి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు నీటికి గుర్తుగా ఉన్నాడు. ఆ నీరు, అందుకే చూడండి, నీటిలో నీరు ఊరెడు బుగ్గగా ఉంటాయని ఆ హృదయంలో ఉండి చూడండి, ఆమె హృదయంలోని నీరు ఉబికిపోతున్నాయి, నీరు ఊటగా ప్రవహిస్తూ ఉంది. రెండోది పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెండవ పోలిక అంటే నీరు. నీరు ఇవి ఒకటే గుర్తు. పరిశుద్ధాత్మ అంటే చాలామందికి కళలో వచ్చిన అదే రూపం వస్తుంది, ప్రసంగంలో అయినా అదే రూపము. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. వాక్యము తెలియని వారు, వాక్యము చదవని వారు, వాక్యం గురించి సరిగా అవగాహన లేని వారు ఒకవేళ చదివినా అక్షరం చదువుతారు, కానీ అక్షరం వెనుకన ఆత్మ తెలియని వారే పరిశుద్ధాత్మ విషయంలో చాలా పొరపాట్లు పడిపోతుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది దేవుని ఆత్మనో దురాత్మ కూడా తెలియకుండా పోతుంటుంది. ఎందుకంటే ఎవరో చెప్పిన అనుభవంలో మనం ఉంటాం, మనకై మనం వాక్య అనుభవంలోకి రావాలి. రెండవది నీరు. పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చబడ్డాడు? నీరు. నీరు దేనికి గుర్తు అంటే, ఒకటి శుద్ధి చేయడానికి. దేని చేయడానికి? నీళ్ళు దేనికి వాడతాం? ఒళ్ళు శుద్ధి చేసుకోవడానికి, బట్టలు శుద్ధి చేయడానికి, ఇంకా క్లీనింగ్. వాటర్ అంటేనే క్లీనింగ్ అని గుర్తు. కనుక పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎట్లుండాలనుకుంటాడు? క్లీన్గా ఉండాలనుకుంటాడు, శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. ప్రభా తెలిసి కానీ ఈ రోజంతా తెలుసో తెలియక తిరిగాను, లోకంలో తిరిగా, నాకు తెలియకుండా ఏమన్నా మురికేమన్నా నా మీద పడిందేమో అని ఎప్పుడు కూడా ఆత్మతో కడగబడతా ఉంటాడు. అందుకే తీతు పత్రికలో తెలుసా, ఆత్మ వలన పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. స్నానము దేంతో స్నానము? పరిశుద్ధాత్మతో స్నానం చేయాలి. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మకు కలిగిన మలినం, మాలిన్యం, అశుద్ధి, అపవిత్రత కడిగివేసే నీళ్ళు పరిశుద్ధాత్మ అనుభవం. అది ఉండాల. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దేనితో నీటితో పోల్చబడ్డాడు. నీటితో పోల్చబడ్డాడు. రెండవదిగా నీరు దేనికి గుర్తు అంటే శుద్ధి చేయడానికి. రెండవదిగా నీరు దేనికి గుర్తు అంటే ఉత్తేజపరచడానికి. ఏం పరచడానికి? నా వైపు చూడండి. మీరు మార్కెట్కి పోతారు కదా కూరగాయలు కొనడానికి. కూరగాయల దగ్గర పక్కనే ప్రతి ఒక్క కూరగాయల దగ్గర డబ్బా ఉంటుంది, చూసినారా? ఏముంటుంది? నీళ్ళ డబ్బా. ఎందుకు నీళ్ళు చల్లాలా? ఫ్రెష్గా ఉండడానికి. అది నువ్వు అలసిపోయినప్పుడు, ఆత్మలో ప్రార్థన చేసి అలసిపోయి, వాక్యం చదివి అలసిపోయి, సేవ చేసి అలసిపోయినప్పుడు ఆ ఆత్మ నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు నీ అలసట పోయి, నీరసం పోయి, నిస్సత్వ పోయి ఉత్తేజం కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రం కలంగాక. అది కూరగాయల దగ్గర ఎందుకు నీళ్ళు ఉంటాయంటే, ఆకులు కానీ కాయలు కానీ వాడిపోతున్నట్టు అనిపించినప్పుడు వెంటనే నీళ్ళు చల్లుతనేది ఏమవుతుంది? ఫ్రెష్గా. ఈరోజు చాలామంది విశ్వాసులు సద్ది మోకాలు వేసుకుంటారు. ఏ మోకాలు? సద్ది మోకాలు అంటే ఎప్పుడో ఓయమో అప్పుడు ఎంత భక్తి చేశానని, ఎంత ప్రార్థన చేశానని, ఎంత వాక్యం చదివానని, ఎంత ఆత్మలో ఉన్నానని, ఎంత సేవ, ఎప్పుడోగా సద్ది మోకం. ఫ్రెష్గా ఉండాలా. అందుకే ఒకసారి ఆత్మతో నింపబడితే ఇంకా అయిపోయిందిలే అనుకోకూడదు. దావీదేమన్నాడు తెలుసా? కొత్త తైలముతో రోజు తడుపుతా పడాలా నువ్వు. ఇందాక పాడినా కదా, తండ్రిని
ఇలా ముత్తు తడిపేసావా, తడుపుతూనే ఉండాలా. వారిపోతానే కొడతానా నీళ్ళు, వారిపోతానే కొడతానా, నువ్వు బలహీన పడతానే, నువ్వు నీరసం అయిపోతానే, నువ్వు నిస్సత్వం అయిపోతానే నీళ్ళు కొడతా ఉండాలా. ఈరోజు సంఘాలలో అనుకునే పరిశుద్ధాత్మ దేవునికి, విశ్వాసులు అనే పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యం చెప్పే పరిశుద్ధాత్మ దేవునికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆ భ్రమలోనే బతికిపోతున్నారు వాళ్ళు అనుకునేది వేరు, బైబిల్ చెప్పేది వేరు. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటాడు, ఎప్పుడు ఎట్లుంటాడు, ఫ్రెష్గా ఉంటాడు, సబ్బుతో మంగడుకున్నట్టు కాదు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నీరసించిపోడు, నిరాశపడిపోడు, అలసిపోడు. దేంట్లో? శరీరంలో కాదు, ఆత్మలో అలసిపోడు. ఆదివారం పోయినాంలే, మంగళవారం కూడా వాళ్ళ, మంగళవారం పోయినా శుక్రవారం కూడా, వీళ్ళంతా ఎవరో తెలుసా? ఈ సద్ది. ఫ్రెష్గా ఉండాలా, ఇంకా ఏం నేర్చుకోవాలా, ఇంకా ఏం పాటలు నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకోవాలా, ఆరాధన నేర్చుకోవాలా, దినం ఫ్రెష్గా ఉండే అనుభవంలోకి వెళ్ళాలా. అందుకే నీళ్ళు దేనికి గుర్తు? నీళ్ళు అనేది శుద్ధీకరణకు గుర్తు, నీళ్ళు అనేది ఫ్రెష్నెస్కు గుర్తు, నీళ్ళు అనేది జీవానికి గుర్తు. నీళ్ళు దేనికి గుర్తు? అందుకే చూడండి, నీళ్ళున్న చెట్లు ఎండిపోయి ఉంటాయి, నీళ్ళు లేని చెట్లు పచ్చగా ఉంటాయి. అంతేనా? అట్లనే చూస్తాను. నీళ్ళున్న చెట్లు ఎప్పుడు ఎట్లుంటాయి? పచ్చగా కలకలాడుతాయి. అంటే ఏమని? అవి బతికున్నాయని. చావాలా? నీళ్ళు పోతే చెట్లు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఎండిపోవడం అంటే చావడం. పచ్చగున్నాయంటే బతుకున్నాయని అర్థం. ఈరోజు విశ్వాసాలు ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రమేగా. నువ్వు ఎందుకు మృతుడు అయిపోయినావు? ఆత్మానుభవం లేదు. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు నీటితో పోల్చబడ్డాడు. మూడో విషయం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువు. మొదటి సమూయేలు 16-13 చదవండి. ఫస్ట్ మొదటి సమూయేలు 16-13 చదవాలా? ఇంతసేపా? సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరులు అనగా దావీదు సహోదరుల ఎదుట అభిషేకము. నూనె అనేది దేనికి? పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చబడంటే నూనెతో. చూడండి, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదును వాళ్ళ సహోదరుల ఎదుటనే ఆ నూనె పోస్తున్నాడు. ఆ నూనె అనేది దేనికి గుర్తు? అభిషేకానికి. లూకాసు వార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉంది. అది సంగతి. అభిషేకం. నూనె దేనికి గుర్తు అంటే అభిషేకానికి గుర్తు, పరిశుద్ధాత్మ అభిషేకానికి. నువ్వు రాసుకునే ఈ నూనెలు కాదు. ఏ నూనెలు? కొబ్బరి నూనెలు, పారాసెటమాల్, ఎన్ని నానా రకాలు ఉన్నాయి. ఆ నూనెలు తలకు. అందుకే దేవుని వాక్యం ఏం చేద్దాం? నీ తలకు నూనె తక్కువ చేయకూడదు. పోయిన ఆదివారం పొందుకున్నావు, శనివారం కల్లా తలంతా ఏమైపోతుంది? నూనె ఇంకిపోద్ది, తలంతా మళ్ళా ఎండిపోద్ది. మళ్ళీ ఏం చేయాలి? అందుకేనాడు పరిశుద్ధాత్మ నూనెతో నీ తల. అందుకేనాడు నీ తలకు నూనె తక్కువ చేయకూడదు. రెండు రకంగా భౌతికంగా కూడా తలకు నూనె బాగా పెట్టుకుంటే నాలాగా తొందరగా తెల్లంటికలు రావు మీకు. మా అమ్మ బలవంతం చేస్తేనే పెట్టుకునేవాడిని కాదు నేను. లోకపరంగా తలకు నూనె బాగా పెట్టుకోవడం వల్ల మంచిది. ఆత్మీయంగా నూనె అంటే నీ తలకు నూనె తక్కువ చేయకూడదని దేవుని వాక్యం ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకు చెప్పింది? పరిశుద్ధాత్మ అనుభవం. నూనె అనేది పరిశుద్ధాత్మ అనుభవానికి గుర్తు. అందుకే మూడోది, పరిశుద్ధాత్మ యొక్క మూడవ పోలిక నూనె. ఏంటది? నూనె. నూనె అంటే దేనికి గుర్తు? అదే నూనె దేనికి ఉపయోగపడే? 3 విషయాలు. ప్రతి దాంట్లో 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకొని. మూడోదిగా నూనె అనేది స్వస్థతకు వాడతారు. దేనికి వాడతారు? నూనె అనేది. అందుకే నా వైపు చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు ఒకడు గాయపడిపోయి ఉంటాడు. గాయపడింటే వాని దగ్గరికి వెళ్ళి వాని గాయాలకు నూనె పోసినాడు. ఏం పోసినాడు?
ఈరోజు చాలామంది మానసికంగా గాయపడుతున్నారు, శారీరకంగా గాయపడుతున్నారు, ఆత్మీయంగా గాయపడుతున్నారు, మాటల వలన గాయపడుతున్నారు, చూపుల వలన గాయపడుతున్నారు, శత్రువు వలన గాయపడుతున్నారు, మతోన్మాదులు గాయపడుతున్నాయి. ఆ గాయాలు కట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే నీ శరీరాన్ని, ప్రాణమును, ఆత్మను స్వస్థపరిచేవాడు. నూనెకు స్వస్థపరిచే గుణం ఉంది. ఇప్పుడు కాదు, పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేది తెలుసా? ఏదైనా రాయిగానే ఏమైనా తగ్గితే సమురు లేకపోతే కొబ్బరి నూనె ఏం చేసేవాళ్ళు? పోసుకునేవాళ్ళు. ఎందుకు తెలుసా? గాయం మానుతుంది, దాంట్లో ఆ శక్తి ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నూనెను దేంతో పోల్చాడంటే అభిషేకానికి, పరిశుద్ధాత్మ అనుభవానికి పోల్చబడింది. అందుకే నూనె అనేది స్వస్థతకు గుర్తు. నూనె అనేది స్వస్థతకు గుర్తు. రెండవదిగా నూనె అనేది సత్యానికి గుర్తు. దేనికి గుర్తు? సత్యం. సత్యం సత్యం అనగా నీ వాక్యమే సత్యం. ఆత్మ ఉన్నవానికి వాక్యం అర్థమవుతుంది. అందుకేమని తెలుసా దేవుని వాక్యంలో? ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంగతులను గ్రహిస్తాడు. ఆత్మ లేనికి ఏం చెప్పినా అర్థం కాదు, బుర్ర గీక్కుంటూనే ఉంటాడు. శరీర సంబంధమైన వానికి ఆత్మ సంగతులు అర్థం కాదు, ఆత్మ సంబంధమైన వానికి ఆత్మ సంగతులు అర్థమవుతాయి. అందుకే మన భక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండకూడదు, ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉండకూడదు. మన భక్తి అనేది దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యం. వాక్యం వాక్యం పాస్టర్ చెప్పినాడా కాదు ముఖ్యం ఈడ, లేకపోతే మా ఆత్మీయ తండ్రి చెప్పినాడా లేదా అనేది ముఖ్యం కాదు, అది ముఖ్యమే. అంతకంటే ముఖ్యమైనది ఏంది? మనుషులే. పాస్టర్లు అందరూ ఎవరు? దేవదూతలా? పాస్టర్లు దేవుళ్ళా దేవదూతలా? నోరు తెరిచి చెప్పండి. కనుక పొరపాటు చేసే అవకాశము ఉంది. అందుకే అది అలా ఉన్నాయో లేవో అని ఏం చేయాలి? బైబిల్ బట్టి చదవాలా. ఈడ వాక్యం రాసుకుంటారు, ఇంటికి వేళ మూలం పడేస్తారు. అది ఉందా లేదా చెక్ చేస్తున్నావు, రోజు చెక్ చేయాలా. పాస్టర్లు చెప్పేవని పరలోక సత్యాలేం కాదు, అవి ఉన్నాయా లేవా అని నువ్వు చెక్ చేసుకోవాలి. ఇంటికి పోయి బైబిల్ పక్కన పెట్టి, నోట్స్ పక్కన పెట్టి, ఏది చెప్పినా గంగిరెద్దులాగా తల ఊపినావు అనుకో, తొందరగా నువ్వు తప్పిపోతావు బోధలో నుంచి. బెరియా సంఘస్థులాగా ఉండాలా. పౌలు మహామేధావి చెప్తేనే అది ఉందా లేదని చెక్ చేస్తారంట. ఓయమ్మ అంత పెద్ద సేవకుడు చెప్పారంటే నిజమే. ఎవరు చెప్పినారు నీకు? సేవకుడు ఎంతటోడైనా మట్టి మనిషే, తప్పిపోయే గుణం ఉండేవాడే. సేవకులు ఎంత పెద్దోళ్ళు అనేది ముఖ్యం కాదు, బైబిల్ ఎంత గొప్పదనేది ఏడ ముఖ్యము. బిలాము పెద్ద ప్రవక్త, గొప్ప వక్త కాదా? గొప్ప ప్రవక్త. బిలాము ఏం చెప్తే అది జరుగుతుంది. అలాంటోడే బంగారుకి ఆశపడి తప్పు ప్రవచనం చెప్పడానికి ముందు పోయినాడు. మరి గాడిదతో దేవుడు బుద్ధి చెప్పినాడు. కనుక ఎవరు ఏం చెప్పినా తల ఊపాకండి. టీవీలో కనపడిన ప్రతిదానికి, సెల్లులో కనపడిన ప్రతిదానికి, మీటింగ్లో చెప్పే ప్రతిదానికి, నేను చెప్పిన ప్రతిదానికి తలలు ఊపాకండి. అది బైబుల్ ఉంటేనే హల్లెలూయా, అది విశ్వాసి గొప్ప లక్షణం. అది ఉందా లేదనే చూసుకోవాలి. అందుకే మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చాడు? నూనెతో పోల్చబడ్డాడు. నూనె అనేది స్వస్థతకు. ఈరోజు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటే నువ్వు ఆత్మీయ రోగివి కావు. ఈరోజు చాలామంది ఆత్మీయ రోగులు అవుతున్నారు. ఏ రోగులు? ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదువుకోరు, సువార్త చేయరు, పరిచర్య చేయరు, సేవ చేయరు, దేవుని కొరకు బ్రతకరు, దేవుని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టరు. ఇవన్నీ ఏంటి? ఆత్మీయ రోగాలు. ఎందుకు వాళ్ళకు స్వస్థత లేదు? ఆత్మ అనుభవం లేదు వాళ్ళకు. ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంటుంది, ఆత్మీయ స్వస్థత. శరీరానికి ఎట్టా దేవుడు స్వస్థత ఇస్తాడు? మెడిసిన్స్, డాక్టర్ల ద్వారా స్వస్థత వస్తుంది, యేసు ప్రభు రక్తం ద్వారా మనకు స్వస్థత వస్తుంది శరీరానికి. కానీ ఆత్మకు స్వస్థత కావాలి. అది దేని ద్వారా? ఆత్మ ద్వారే. అందుకే నూనె అనేది స్వస్థతకు గుర్తు, నూనె అనేది సత్యానికి గుర్తు. మూడోది తెలుసా? నూనె అనేది ప్రకాశానికి గుర్తు. తెలుసా మీకు? ఇప్పుడంటే వీళ్ళు ఎవరు చేయరు. మా అమ్మ ఏం చేసేది తెలుసా? చిన్నప్పుడు తలకంతా సమురు పెడుతుంది, నున్నగా సమురు పెట్టి అంతా వస్తుంది. ఎందుకు తెలుసా? వెలిగిపోతుంట నూనె పూసుకుంటే. మనం జిడ్డు అనుకుంటాం. తలకంతా. పిల్లలకు తెలుసా? పుట్టిన పిల్లలకి ఏం తెలుసా? కాళ్ళు బాడీ అంతా ఆయిల్ పూసి స్నానం ఎందుకు వేయించారు అనుకుంటున్నారు? నూనె ప్రకాశిస్తుంటారు.
కొద్దిమంది చూసినారు ముఖాలు ఎప్పుడు కూడా, నేను చెప్తాను, మాడిపోయిన పెనం మీద దోసేస్తే ఎటుంటుంది, ఇంకా మాడిపోతుంది. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా నీ ముఖం వెలిగిపోతూనే ఉండాలి. కాకి నలుపు ఉన్నా కూడా నువ్వు ద్వారా నీ ముఖం వెలిగిపోతూ ఉండాలా. ఎప్పుడు బలబల మారుతూ ఉంటే నీలోని దురాత్మ దేవుని ఆత్మ అర్థం కాదు. మరి దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే యోహాను గురించి ఏముంది, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. ఎందుకు? గర్భంలో నుంచి ఆత్మ పొందినవాడు యోహాను. అందరూ పుట్టినాక ఆత్మ పొందితే గర్భంలో నుంచి ఆత్మ పొందినవాడు యోహాను. ఎంత గొప్పవాడు అనుకున్నా. అందుకే ఆయన ముఖం ఎప్పుడు కలకలలాడుతూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. మన మొక్కలు, క్రైస్తవ మొక్కలు కూడా ఇంకా నీ బాధ అంతా మాకు చూస్తేనే తెలియాల్సిన అవసరం లేదు. కొద్దిమంది ముఖం చూస్తేనే తెలిసిపోతుంది ఏమని. కొద్దిమంది నా బాధ ఏందో అందరికీ తెలియాలని బాధపడుతూ ఉంటారు. కొద్దిమంది ఏమో అవసరం వారి నా బాధలన్నీ నా మొక్కలు మీరు చూసినారనుకో, అయ్యో పాపం అంటారు తప్ప ఏం చెప్తారు, ఏం చేయరు. అదే నా బాధ అంతా దేవుడికి తెలిస్తే తీరుస్తాడు ఆయన. మనుషులు అయ్యో పాపం అంటారు, మన బాధలు తెలుసుకొని తప్ప ఏం చేయలేరు. వాళ్ళకే ఎన్నో బాధలు ఉంటాయి. మరి మన బాధలు తీర్చే దేవుడు కనుక దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మీయ స్వస్థత కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు సత్యములో, వాక్యములో ఉంటాడు. వాక్యాన్ని బాగా నేర్చుకుంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ముఖం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. కొద్దిమంది చూస్తున్నారా చర్చిలో కూడా ఒక నెల ఊగిపోతారు, అన్ని ప్రార్థనలు, అన్ని కూడికలు, అన్ని కార్యక్రమాలు వెలిగిపోతారు. ఇంకా ఒక నెల చూసేసరికి అన్నిట్లో కనపరారు. అర్థమైంది, ఆరిపోయింది. ఆత్మ ఉండేవాడు అట్టున్నాడు. తిన్నా తినకపోయినా, జరిగినా జరగకపోయినా, ఉన్నా లేకపోయినా ప్రకాశిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, త్వరగా ఇంకెక్కువ చెప్పను. అనుదినం దానికి ముద్ర. 4వదిగా పరిశుద్ధాత్మ దేవుని దేంతో పోల్చారంటే ముద్ర, సీల్. ఇంగ్లీష్లో సీల్ అంటారు. ఎఫెసీ పత్రిక 1:13, ఎఫెసీ పత్రిక 4:30 రాసుకోండి చాలు. ఎఫెసీ పత్రిక 1:13, ఎఫెసీ పత్రిక 4. ముద్ర. నా వైపు చూడండి, ఇటు చూడండి. ఒక గోడౌను, ఒక ఆఫీసు ఏదైనా జరిగితే ఏం చేస్తారు తెలుసా? ఆ తాళానికి ఒక తెల్లని గుడ్డ చుట్టి, బాగా చుట్టి, ఒక బంక లాంటిది తీసుకొని ఏం చేస్తారు, దానికి ముద్ర వేస్తారు. సీల్, గవర్నమెంట్ సీల్. ఆ సీల్ వేస్తారనుకో ఎవ్వరు ఇంకా దానిని ఓపెన్ చేయకూడదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు, ఆత్మతో నీ నింపబడ్డావంటే అర్థం నీవు దేవునికి చెందిన వ్యక్తివి అని. సైతానుకు సంబంధించిన వ్యక్తివి, లోకానికి సంబంధించిన వ్యక్తివి, పాపానికి సంబంధించిన వ్యక్తివి కాదు. ఆ సీల్ చూస్తేనే ఇది గవర్నమెంట్ది, రే గవర్నమెంట్ సీల్ ఉంది, దాన్ని మనం ముట్టుకోకూడదు. ఈరోజు నిన్ను చూసే సాతాను భయపడాలా. సాతాను చూసి నువ్వే భయపడతాను. సీల్ అనేది దేనికి తెలియజేస్తుందంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది. ఈరోజు పరిశుద్ధాత్మతో నువ్వు ముద్రించబడ్డావంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునికి చెందిన వ్యక్తివి. ముద్ర అనేది ఒక సొంతానికి గుర్తు. దేవుడు నిన్ను కొనుక్కునడానికి గుర్తే ముద్ర. ఇంకో మాట తెలుగులో సంచకరువు. ఏం కరువు? సంచకరువు అంటే తెలుసా? బట్వాడ. బట్వాడ అంటే తెలుసా? ఏమంటారు దాన్ని? కొనడానికి ముందు డబ్బులు ఇస్తాం కదా, పూర్తిగా కొన కొంచెం ఇస్తానులే, అడ్వాన్స్ ఏమంటారు? అడ్వాన్స్ అంటారా? కాదు, ఏదో ఒక పదం ఉంది దాన్ని. అడ్వాన్స్ ఇచ్చారంటే ఇది నాకు సంబంధించింది అని అర్థం. మంచి పదం ఉంది. కనుక దేవుని ఆత్మను పొందుకున్నానంటే అర్థం ఏంటంటే నిన్ను నేను కొనుక్కున్నాను, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి అనడానికి గుర్తు. రెండవదిగా ముద్ర అని దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. ముద్ర ఉంటే అది అధికారం. చూడండి, ఇప్పుడు సీఎం
ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టి ఏం చేస్తాడు? సీల్ వేస్తాడు. అంటే అది దేనికి గుర్తు? అధికారం. ఇది సీఎంది, అధికారానికి గుర్తు. ముద్ర అనేది అధికారానికి గుర్తు. ముద్ర అనేది దేవుడు నిన్ను కొనుక్కోడానికి గుర్తు. ముద్ర అనేది భద్రతకు. భద్రత. ఇంకా సాతాను నిన్ను ముట్టుకోడు. సాతాను నిన్ను ముట్టుకోకుండా, లోకం నిన్ను ముట్టకుండా ముద్ర. నువ్వు దేవుని అధికారం కింద ఉన్నవాని అనడానికి గుర్తు పరిశుద్ధాత్మ. నువ్వు దేవునికి చెందిన వ్యక్తి అనడానికి పరిశుద్ధాత్మ అభిషేకం. అలాగనే సాతాను నిన్ను ముట్టుకోకుండా ముద్ర, భద్రతకు గుర్తు ముద్ర పరిశుద్ధాత్మ. ఆ ముద్ర కింద నువ్వు ఉండాలి. ఆ సీల్ వేసామంటే వారికి దాన్ని ఎవరు తాకకూడదు. తాకినారంటే వాళ్ళ మీద కేసు. గవర్నమెంట్ వచ్చి ఒక గోడను సీల్ చేశారంటే మళ్ళీ గవర్నమెంట్ ఇలా ఇంకెవరు తీయకూడదు దాన్ని. దేవుని ఆత్మ అంత శక్తి కలిగింది. ఈరోజు ఆత్మానుభవం మరుగైపోతున్నాయి. 5వ విషయం, త్వరగా 5వది, పరిశుద్ధాత్మ దేవుని దేనితో పోల్చబడే 5వ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-2 వరకు. త్వరగా అపోస్తల కార్యాలు 1-2. గాలితో చదవద్దులేండి, లేట్ అవుతుంది. గాలితో బలమైన గాలి వీచగా. దేనికి గుర్తంటే గాలికి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-2, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, హెచ్కేలు 37:9లో మనం చూస్తే గాలితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాలితో పోల్చబడింది. గాలి దేనికి గుర్తు? గాలి ఊపిరికి గుర్తు. దేనికి గుర్తు? నిన్ను ఆత్మీయంగా బ్రతికించేది. ఊపిరి లేకపోతే ఒక వ్యక్తి చచ్చిపోతాడు, ఆత్మ లేకపోతే ఒక వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోతాడు. గాలి దేనికి? చూడండి, మీరే పొరపాటున బాగా ఎండప్పుడు కరెంటు పోయిందనుకో, అంటారు. ఏమర్థం? ఊపిరి బతకడానికి ఏం కావాలా? అన్నం లేకపోయినా పర్వాలేదు, ఏం కావాలా? గాలి. మరి పరిశుద్ధాత్మ గాలితో ఎందుకు పోల్చబడంటే నిన్ను ఆత్మీయంగా బ్రతికించేది. నిన్ను ఆత్మీయంగా చావకోకుండా, ఆత్మీయంగా నశించిపోకుండా బ్రతికించే పరిశుద్ధాత్మ దేవుడు. ఊపిరి గాలి అంటే. రెండవదిగా గాలి అంటే ఊపిరి. గాలి దేనికి గుర్తంటే బలానికి. చూడండి, గాలి పెట్టిందంటే పెద్ద పెద్ద మానులు, వృక్షాలు కూడా ఏమవుతాయి? ఎందుకు ఓడిపోతాయి? గాలి దెబ్బటు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా. గాలి దేనికి గుర్తు? గాలి అనేది ఊపిరికి గుర్తు, ప్రాణవాయువు. గాలి దేనికి గుర్తు? బలానికి గుర్తు. గాలి దేనికి గుర్తు అంటే దేవుని శక్తికి. అందుకే అన్నాడు గాలి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె ఆ మేడ గదిలోకి కిటికీలలోంచి, డోర్లోంచి గాలి వలె దూసుకొని వచ్చేసి. అందుకే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడు ఆత్మీయంగా బతుకుతాడు, చచ్చిపోడు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడు సచ్చుగా, పుచ్చుగా, బలహీనునిగా ఉన్నాడు, బలంగా ఉంటాడు. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, ఆరాధనలో, భక్తిలో, సేవలో బలంగా ఉంటాడు. ఆరోది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధ ఆత్మ అగ్ని జ్వాలల వరే వారి మీదికి దిగి వచ్చిన. ఆరోది దేనికి గుర్తు అంటే అగ్నికి గుర్తు. అగ్నికి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చబడంటే అగ్ని జ్వాల వలె వారి తలల మీద వాలినాడంట ఆయన. పరిశుద్ధాత్మ అగ్ని. అందుకే పాట కూడా, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం ఏం కురిసింది? అగ్ని దిగి వచ్చింది. అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. అగ్ని దేనికి గుర్తు తెలుసా? అగ్ని పరీక్షకు గుర్తు. అగ్ని దేనికి గుర్తు?
పరీక్ష. పేతురు రాసిన మొదటి పత్రిక, అగ్ని వలన, అగ్ని వంటి శ్రమల వలన మీరు పరీక్షించబడితిరి. శుద్ధాత్మ ద్వారా మన జీవితం, మన విశ్వాసం, మన భక్తి, మన ఆత్మీయత పరీక్షించబడుతుంది, పరిశోధించ. నీకు పరీక్షలు లేవు అంటే నువ్వు విద్యార్థివే కాదు. నువ్వు పరీక్ష లేవు అంటే, శ్రమలు లేవు అంటే, కష్టాలు లేవు అంటే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు సేవకుడివి కాదు, అసలు నీ సేవ కాదు, నీ సంఘమే కాదు. అగ్ని ఎప్పుడు కాలుస్తూ ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు చల్లగా ఉన్నాడు. ఆత్మ నశించిపోతుంటే పోనీలే నేను దేవుని నమ్ముకున్నా చాలుగా, వాళ్ళటపోతే నాకేం అంటున్నావంటే నువ్వు చల్లబడిపోయినావు. అగ్ని ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒకసారి కూర్చోలేడు. ఆత్మతో ఉన్నవాడు వ్యక్తుడు కూడా ఆదివారం చర్చికి వచ్చి వారం అంతా ముసుగు కప్పుకొని కూర్చోడు. ఏమన్నాడు ఇర్మియా? నాలో సువార్త ప్రకటించవద్దనుకున్నా, కానీ నాలో మంట మండుతుంది ఎముకలలో, నేను కప్పిపుట్టి ఉండలేకపోతాను అంటాడు. ఈరోజు ఆత్మ కలిగిన సేవకులు ఇంట్లో ఎట్ట నిద్రపోతారు? ఆత్మ కలిగిన విశ్వాసం ఎట్ట నిద్రపోతారు? ఆత్మ మంట కలిగిన వాడు ఉండడు. ఇప్పుడు నీ మీద అగ్గి తగిలితే ఇట్టే ఉంటావా? ఏమవుతావు? అస్సలు ఉండవు. ఎగిరెగిరి అటు ఇటు ఎట్లా పడితే అటు పోతావు. మరి ఈరోజు విశ్వాసి ఎందుకంత చల్లారి? ఈరోజు విశ్వాసులు కాదు, సేవకులు, సంఘాలు చల్లారిపోతున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, ఉంటే చల్లగా ఉండు, లేతే వెచ్చగా ఉండు, నిలవెచ్చుకుంటే కక్కేస్తా నేను అన్నాడు, ఉమ్మేస్తా అన్నాడు. విశ్వాసం చల్లబడిపోతాండ్రు. అగ్నికి గుర్తు, అగ్ని ఉండవాడు కుదుటగా ఉండనే. వాక్యం చెప్పాలి, ఎవరికైనా ప్రార్థన చేయాలి, ఎవరికైనా దేవునిలోకి నడిపించాలి, ఎవరినైనా బలపరచాలి, ఎవరినైనా ఇదే ఉంటుంది వానికి యాస అంతా. నీకు అట్లా అనిపించలే, నువ్వు చల్లారిపోయినావు అన్నాడు. చల్లారిపోయినావు అంటే అర్థమైంది, ఒక వ్యక్తిలో చూసారా బాడీ పట్టుకున్నాడు, చల్లగా అయిపోతే ఏమవుతాడు? అర్థం కాలేదా? బాడీ అంతా చల్లబడిపోయిందంటే ఏమని అర్థం? చచ్చిపోయింది అని అర్థం. ఇప్పుడు నువ్వు కూడా చల్లబడిపోతున్నారు మీరు కూడా అంటే అర్థమైంది, చచ్చిపోతుండ్రని అర్థం. బాడీ ఎప్పుడు వేడిగా ఉన్నాడు, నీలో కూడా ఆత్మ మండుతూ ఉంటే నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, ఆత్మను నడిపించకుండా ఉండలేవు, ఇతరులను బలపరచకుండా ఉండలేవు. అలా నీకు అనిపించలేదంటే నువ్వు చల్లబడిపోతుండవు అని అర్థం. అంతే. కష్టాలకు సువార్త చెప్తే కొడతారు, సువార్త చెప్తే చంపుతారు అనుకున్నావు అనుకో, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు అన్నాడు దేవుడే. సేవ చేస్తే చంపేస్తారు, సువార్త చేస్తే చంపేస్తారని నీ ప్రాణాలు కాపాడుకుంటే తొందరగా పోగొట్టుకుంటావు అన్నాడు దేవుడే. తన ప్రాణమును కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని నా కోసం పెట్టేవాడు పొందుకుంటాడని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలంగా. సో ఆత్మ కలిగిన వాడు కూర్చొని చల్లగా ఉన్నాడు అని మంట. ఒక్కరికైనా స్వార్థ చెప్పాలా, ఒకరికైనా దేవుని గురించి చెప్పాలా, ఒకరైనా మందిరానికి నడిపించాలా, ఒకరినైనా బలపరచాలా, ఒకరినైనా ఏదో ఒక విధంగా వాళ్ళని దేవుని కొరకు పురికొల్ప అట్టుంటాడు. మంట ఉన్నవాడు నిశ్చింతగా ఉండాడు, ఒక చోట ఉండాడు. రెండవదిగా అగ్ని దేనికి గుర్తు అంటే అగ్ని పరీక్షకు, పరిశుద్ధతకు గుర్తు. రెండవదిగా అగ్ని శక్తికి గుర్తు. మూడవదిగా అగ్ని తీర్పు. సొదొమ గొమొర్రా మీద ఏం కురిపించినాడు? సొదొమ గొమొర్రా మీద ఏం కుమ్మరించినాడు? అగ్ని గంధకం. తీర్పుకు, అగ్ని దేనికి గుర్తు? తీర్పుకు గుర్తు. అందుకే నువ్వు తప్పు చేస్తుంటే పరిశుద్ధాత్మ లోపల నుంచి చెప్తుంటాడు, ఏయ్ కుదరదు, ఇట్లా చేయకూడదు నువ్వు అంటుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ మంట ఉండేవాడు భారంగా ఉంటాడు. చల్లారిపోయినానికి ఏం బరువు ఉండదు, బాధ్యత ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఎవడెట్టబోతే నేను తిన్నా, నేను తాగినా, నేను పడుకున్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను చర్చికి పోతాడా చాలబ్బా అనుకునేవాడు ఆత్మీయంగా చల్లబడినాడు. నేను రక్షించబడితే ఎట్లా, మిగతా వాళ్ళ సంగతి ఎట్లా, నేను బలపడితే ఎట్లా, మిగతా వాళ్ళ సంగతి ఎట్లా, నేను చర్చికి పోతే సరే, మిగతా వాళ్ళ సంగతి అనుకునే